Good morning everybody. Today mathematics class second. Already number system lo natural numbers, whole numbers, integers గురించి చెప్పాను. దాని కొనసాగింపుగా ఇది మ్యాథమెటిక్స్ క్లాస్ సెకండ్ క్లాసు. ఈ సెకండ్ క్లాసులో నేచురల్ నంబర్స్లో మనం రాసుకున్నటువంటి నంబర్స్లో నేచురల్ నంబర్స్లో n ఈజ్ ఈక్వల్స్ టు ఓవర్ బ్రాకెట్ 1, 2, 3, and so on so up to infinity. These are the natural numbers అని చెప్పుకున్నాం. ఇందులో మినిమం నంబర్ ఒకటి. దిస్ ఈజ్ ద మినిమం నంబర్. మ్యాక్సిమం నంబర్ is equals to, this is the maximum number, infinity. అదే విధంగా హోల్ నంబర్స్లో కేవలం నేచురల్ నెంబర్స్ రాసి అదనంగా సున్నా పెడితే అది హోల్ నంబర్స్ అవుతుంది. 3, 4 and so on so infinity. So these are the whole numbers. నేచురల్ నెంబర్స్లో ఏవైతే ఉన్నాయో సేమ్ అలాగే రాసి అదనంగా చిన్న పెడితే హోల్ నెంబర్ అవుతుంది. ఇందులో మినిమం నంబర్ is equals to 0. maximum number infinity. నెక్స్ట్ వన్, ఈ విధంగా నేచురల్ నెంబర్స్లో మినిమం నెంబర్, మ్యాక్సిమం నెంబర్, హోల్ నెంబర్స్లో మినిమం నెంబర్, మ్యాక్సిమం నెంబర్. అదేవిధంగా ఇంటీజర్స్, ఇవి చెప్పేటివి బేసిక్ నాలెడ్జ్ తర్వాత లెక్క లేకపోతే చాలా క్లియర్గా అర్థమవుతుంది. బేసిక్ నాలెడ్జ్ ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్ మనకు ఉన్నట్లయితే మ్యాథ్స్ అంత ఈజీగా ఉంటుంది. జీవితంలో మనం చాలా ఉన్నత స్థాయి పోవడానికి ఇవి పునాది రాళ్ళు లాంటివి. కాబట్టి నెక్స్ట్ ఇంటీజర్స్ ఆర్ ఇండికేటెడ్ బై జెడ్. ఆల్రెడీ చెప్పాను నేను. ఇక్కడైతే ఏవైతే హోల్ నెంబర్స్ ఉన్నాయో హోల్ నెంబర్స్ నుంచి మొదలుపెట్టు 0, 1, 2, 3 and so on so ఇన్ఫినిటీ మొదలుపెట్టి ఇక్కడ అదనంగా వచ్చేది ఇంటీజర్స్లో అదనంగా వచ్చేది ఏంటంటే -1, -2, -3 అదేవిధంగా సో మైనస్ ఇన్ఫినిటీ వరకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి. సో ఇందులో మినిమం నెంబర్ minimum number is equals to, this is the minimum, minus infinity. Maximum number plus infinity. This is the plus infinity. మైనస్ ఇన్ఫినిటీ మినిమం నెంబర్ అవుతుంది, ప్లస్ ఇన్ఫినిటీ మ్యాక్సిమం నెంబర్ అవుతుంది. దీని తర్వాత వచ్చే నెంబర్స్ రేషనల్ నంబర్స్.
రేషనల్ నంబర్స్. Rational numbers are indicated by Q. Here rational numbers P by Q form లో ఉంటుంది. Q is not is equals to 0. అంటే ఇది ఎట్లుంటుందంటే Q is equals to in the lower bracket P by Q is not is equals to 0. ఈ ఫామ్లో ఉంటుంది రేషనల్ నెంబర్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. సపోజ్ 2 by 5 ఇది Pగా ఇమేజ్ బై Q 5 అంటే ఇది P ప్లేస్లో ఇది Q ప్లేస్లో బై యాజ్ ఇట్ ఈజ్ చూస్తాం. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే Q 0 కాకూడదు. Q is not is equals to 0. అదే ఇక్కడ కూడా Q 0 కాదు కదా, కాబట్టి దిస్ ఇస్ ద రేషనల్ నెంబర్. సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు టేక్ 7 whether it is rational number or not. We may doubt it. ఒకవేళ మన డౌట్ ఉన్నట్లయితే ఇది ఖచ్చితంగా రేషనల్ నెంబర్. ఎందుకంటే దీనికి ఇచ్చినటువంటి నెంబర్కు బై డినామినేటర్ పెట్టుకోవచ్చు. సో P బై Q రూపంలో చూడు, ఇది P అనుకుంటే బై నెక్స్ట్ బై Q రూపంలో తీసుకుంటే అంటే కండిషన్ ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది? Q రూపంలో ఉన్నటువంటిది 0 కాకూడదు. ఇది 1 కదా, 0 కాదు కదా, కాబట్టి దిస్ ఇస్ ఆల్సో రేషనల్ నెంబర్. లైక్ రేషనల్ నెంబర్, సపోజ్ యూ టేక్ వన్ మోర్. ఫర్ ఎగ్జాంపుల్ √36 రేషనల్ నెంబర్ అవునా కాదా అడగొచ్చు. ఎన్నో రకాలుగా అడిగే అవకాశం ఉంటుంది. అవునా కాదంటే కాదు, ఎందుకంటే 36ను 6 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఈ రూట్ అట్లే రూట్ లాగానే పెట్టాం. సో ఈ రూట్కు స్క్వేర్కి వేయకపోతే నీకు మిగిలేదు 6. ఇక్కడ 7 ఇచ్చినప్పుడు ఏ విధంగా అయితే బై 1 చేసి ఇది రేషనల్ నెంబర్ మనం అనుకున్నాము, P by Q రూపంలో తీసుకున్నాము. దిస్ ఈజ్ ఆల్సో యూ కెన్ ఇమేజ్, యూ కెన్ కీప్ 1 6 by 1. దిస్ ఈజ్ ఆల్సో rational number. Like rational numbers are then come to next irrational numbers. Irrational numbers. Irrational numbers are indicated by Q dash. దీనికి కంప్లీట్గా మనకు తెలుసుకోవాల్సింది రేషనల్ నెంబర్స్ ఏ ఫామ్లో ఉంటుందో దాని కంప్లీట్ ఆపోజిట్ ఫామ్లో ఉంటుంది. మరి రేషనల్ నెంబర్స్ ఎలా తీసుకోవాలనుకుంటే √3 √5 √7 పై ఈ పై విలువ ఈ విలువ లెక్కల్లో మనం చేసేటప్పుడు ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలా, ఎందుకు సబ్స్టిట్యూట్ చేయాలా అని వివరాలు మనం లెక్కలో చేసేటప్పుడు నీకు నీట్గా అర్థమవుతుంది. కాబట్టి దీస్ ఆర్ ద ఇర్రేషనల్ నెంబర్స్. ఈ విధంగా నంబర్ సిస్టంలో మనకు ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నీ చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో రేషనల్ నెంబర్స్లో ఉన్న ప్రతి నెంబరు ప్రతిదీ చాలా క్లియర్గా వివరిస్తున్నాను. ఈ వివరించే మెథడ్లోనే ఇంకా ప్రతి క్లాసులు కూడా పిల్లోడు మంచి మెమరీ మంచి డెవలప్ చేసుకొని మంచి ఏకాగ్రత సంపాదించుకొని అతను మ్యాథమెటిక్స్లో ఊహించిన ఉన్నత స్థాయి ఖచ్చితంగా రీచ్ అవుతాడు. నేను ఈ ఫార్ములా ఏ ప్రిన్సిపల్స్ అయితే మీకు ఇస్తున్నానో ఆ ప్రిన్సిపల్స్ ఫీలో అయితే మీ తల్లిదండ్రులు జాగ్రత్తగా, నేను ఇచ్చేది ఫ్రీ కోచింగ్ కాబట్టి మీరు జాగ్రత్తగా ఈని మీ పిల్లల దగ్గర మీ పిల్లలకి నేర్పించి ఈ విధంగా ఫాలో అయితే చాలా ఉన్నతమైనటువంటి స్థితికి పోయేటువంటి
అవకాశం ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత అంశాలు వేటిని వాట్ ఆర్ ద డిజిట్స్ అండ్ వాట్ ఆర్ ద నెంబర్స్, వేటిని అంకెలు అంటారు, వేటిని సంఖ్యలు అంటారు. తీసుకుంటే ఫస్ట్ డిజిట్స్. అంకెలు, నంబర్స్. చాలా మందికి నంబర్స్కు డిజిట్స్కు డిఫరెన్స్ లేకుండా చాలా కన్ఫ్యూజ్ పడుతుంటారు. ఎగ్జామినేషన్లో ఎగ్జామినరు ఏ అబ్బాయికి లేదా స్టూడెంట్స్కు ఏ అంశం పైన కాన్సన్ట్రేషన్ సరిగా ఉండదో, దేనిపైన సరైన ఆసక్తి పెట్టడో అని సర్వే చేసిన తర్వాతనే నిన్ను మ్యాక్సిమంగా ఫిల్టర్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అంటే మన నాలెడ్జ్ దేనిపైన అంటే సరిగా ఉండదో వాడు అక్కడి నుంచే క్వశ్చన్ తీయడానికి అంత అవకాశం ఉంటుంది. అందుకని నేను చెప్పే ప్రతి అంశం కూడా ప్రతి బిట్ కూడా సింపుల్గా తీసుకోవద్దని. ఈరోజు మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే రేపు జీవితంలో ఊహించిన స్థాయికి అవకాశం ఉంటుంది. డిజిట్స్ 1 2 3 4 5 6 7 8 9. దీస్ ఆర్ ద డిజిట్స్. వీటినే అంకెలు అంటారు. నెక్స్ట్ ఇక్కడ అన్ని సింగిల్ డిజిట్స్, సింగిల్ నంబర్స్ తీసుకొని వీఆర్ కాలింగ్ దెమ్ డిజిట్స్. మోర్ దెన్ 1 డిజిట్ ఇఫ్ నంబర్స్ ఆర్ దేర్, ఒకటి కంటే ఎక్కువ అంకెలు ఉంటే వాటిను సంఖ్యలు అంటారు. సో 12 1 you have to take 2. This is a number 15. This also number 27. This also number 365. This is a number 4782. This is a number. That means ఒక్క డిజిట్ కంటే ఎక్కువ డిజిట్లు ఉన్నట్లయితే దాన్ని నంబర్ అంటారు. ఒకే ఒక డిజిట్లు అయితే ఉన్నట్లయితే, ఒకే ఒక అంకె ఉన్నట్లయితే దాన్ని డిజిట్స్ అంటారు. డిజిట్స్ అండ్ నంబర్స్, దీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. దెన్ కమ్ టు numbers. Numbers are two types. Numbers are two types. One is odd numbers, second one is even numbers. ఓపిక్గా మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఈ వీడియోని వేసుకొని మళ్ళీ రిపీట్ చేసి ఏ ఒక్క పాయింట్ కూడా వదలకుండా జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆడ్ నెంబర్ 1 3 5 7 9 11 13 15 సో అండ్ సో ఇట్లా వచ్చేవి ఉంటాయి. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్ 2 4 6 8 10 12 14 16 సో అండ్ సో. చాలా జాగ్రత్త చెప్పే ప్రతి పాయింట్ చాలా జాగ్రత్తగా మైండ్లో పెట్టుకొని ప్రాక్టీస్ చేసి మనకు సీక్వెన్స్లో దీన్ని మెయింటైన్ చేసుకోగలిగితే లైఫ్లో చాలా ఉన్నత స్థాయి పెట్టే అవకాశం ఉంటుంది. మ్యాథ్స్ అనేది మనిషి ఉన్నత స్థాయి ఇవ్వడానికి ప్రాణం కంటే మిన్నగా దీన్ని భావించాల్సి వస్తుంది. సో ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ 1 3 5 7 సో అండ్ సో, దీస్ ఆర్ ఆల్ ద ఆడ్ నెంబర్స్. ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్. బాగానే ఉంది. ఆడ్ నెంబర్స్ ఇది ఆర్డర్ నెంబరు, దిస్ ఈజ్ బిలాంగ్స్ టు ఆడ్ నెంబర్, దిస్ ఈజ్ బిలాంగ్స్ టు ఈవెన్ నెంబర్. హౌ టు ఫైండ్ that is the important. How to find? See, for odd number, if you take any number, that number you take 3, that number
should be divided by 2. 2 1 ja 2. Balance is 1. If the remainder is 1, the number belongs to odd number. One more example. Take 9 divided by 2. 2 4 ja 8. Remainder is 1. Already I told you, if the remainder is 1, automatically that number belongs to odd number. You take one more number example, suppose 15. Any number. I mean 2 7 ja 14. Remainder is 1, like this. This number belongs to odd number. If you take any number, that number, while you are dividing, that remainder should be 1. Automatically the number, that is the dividend number, is belongs to odd number. Likewise, you have to find the whether it is odd number or even number. That is the way. Okay, next one, even number. Even number at a same procedure. Take any one number, take 4 number divided by 2. That is same for odd number and even number also, division by 2. 2 2 ja 4. See, here is important. Remainder is 0. Here is remainder is 1. If remainder will come to 1, automatically that number belongs to odd number. If remainder come to 0, automatically the number belongs to even number. Then come to take, suppose 10. Take 2. 2 5 ja 10. Here also 0. So the number even number. Take one more number, suppose 16 divided by 2. 2 8 ja 16. See, remainder is 0. So likewise, you have to find which is the odd number and which is the even number. ఈ పద్ధతిలో ఈవెన్ నెంబర్ ఏవి, ఆడ్ నెంబర్ ఏవి అని మనం ఈజీగా కనుక్కోవచ్చు. సో ఈ నెంబర్ సిస్టంలోనే ఇంకా మనం చేయించినట్టే. నెక్స్ట్ factors. How to find factors. For example చెప్తే నీట్గా అర్థమవుతుంది. So for example, I mean write the factors for 9. Example, factors 9 రాయాలంటే take 9 separately and you have to take tables. 1 into 9 is equals to 9. 1 ఫ్యాక్టర్ అవుతుంది, 9 కూడా ఫ్యాక్టర్ అవుతుంది. ఎందుకంటే 2 మల్టిప్లై చేస్తే ప్రోడక్ట్ వస్తుంది 9. నెక్స్ట్ 2 రాదు, 3 3 ja 9. సో 3 is the ఫ్యాక్టర్ అవుతుంది. 4 రాదు, 5 6 ఏది రాదు. సో ఇప్పుడు 1, 3, 9, these are the factors for 9. Suppose you take 12. Write factors for 12. You take here also 12.
12 ఈ రెండు మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. సో ఒకటి ఫ్యాక్టర్ అవుతుంది, 12 కూడా ఫ్యాక్టర్ అవుతుంది. ఇంకేమైనా వస్తుందా? కేవలం మల్టిప్లికేషన్ అంతే. 2 6 12 అంటే 2 ఫ్యాక్టర్ అవుతుంది, 6 కూడా ఫ్యాక్టర్ అవుతుంది. 3 4 12 అంటే 3 ఫ్యాక్టర్ అవుతుంది, 4 ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ 5 పోదు, 6 ఆల్రెడీ వచ్చింది అంటే ఇక్కడ ఆపేయచ్చు. అంటే దాని అర్థం ఏంది? 12కు 1 2 3 4 6 12. These are the factors for 12. ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే ఇదే విధంగా ఫ్యాక్టర్స్ ఏ నెంబర్కైనా ఫ్యాక్టర్స్ కనుక్కోవచ్చు. ఈ విధంగా ప్రతి క్లాసులో మెల్లగా ఒక్కొక్కటి చెప్తా పోతాను. ప్రతిదీ జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే మీకు మిస్ అయ్యే అవకాశం ఏమి ఉండదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కు నాకు ఫోన్ చేసుకోవచ్చు. ఫైనల్గా పిల్లోడు స్టూడెంట్ మంచి మెమరీ పెంచుకొని మంచి ఏకాగ్రత పెంచుకొని చెప్పే ఏ అంశాన్నైనా ఈజీగా గ్రహించి క్లాసులో బాగా యాక్టివేట్ అవ్వడానికి ఒక ట్రిప్ చెప్తున్నా. ప్రతి క్లాస్లో ఒక ట్రిప్ చెప్తున్నా. ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను, అబ్బాయి ఉదయం లేవంగానే ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళి గట్టిగా మార్నింగు 25 నుంచి 30 సార్లు గట్టిగా బాగా నవ్వినట్టయితే ఇక్కడ హీప్స్ బాగా డెవలప్ అవుతాయి, మంచి మెమరీ పవర్ ఏకాగ్రత పెరుగుతుంది అని చెప్పాను. దానికి అడిషన్గా మరొకటి ఏంటంటే ఎండు ఖర్జూరా తీసుకొని దాంట్లో ఉన్న సీడ్ తీసేసి ఒక కాయ కావచ్చు, ఒక ఎండు ఖర్జూర కావచ్చు, 2 ఎండు ఖర్జూరలు కావచ్చు, సీడ్ తీసేసి కొద్దిగా నీళ్ళల్లో రాత్రి అంతా నానబెట్టి మార్నింగ్ పొరగడుపున మొహం కడుక్కొని అవి తిన్నట్లయితే దాంట్లో 127% ఫాస్ఫరస్ ఉంటుంది. దానివల్ల అబ్బాయికి మంచి మెమరీ పెరుగుతుంది, మంచి ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత పెరిగి మెమరీ పెరిగినప్పుడు చదువు గ్రహింపు ఆటోమేటిక్గా గ్రహింపు వస్తుంది. అతనికి ఆసక్తి పెరుగుతుంది, బాగా చదువుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి పని చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం.